హైదరాబాద్లో లాక్డౌన్ తర్వాత షాపింగ్ మాల్స్ తెరుచుకున్నాయి. బట్ జనాలు వస్తున్నారా? రిటైల్ షాప్లకు సంబంధించి ఎంతమందితో వర్క్ చేస్తున్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో లాక్డౌన్ తర్వాత పూర్తి స్థాయిలో షాపింగ్ మాల్స్ హైదరాబాద్లో తెరుచుకున్నాయి. ఇప్పుడిప్పుడే జనాలందరూ కూడా షాపింగ్ చేసేందుకు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మనం రామంతపూర్ సంబంధించినటువంటి డిఎస్ఎల్ వర్చువల్ మాల్లో ఉన్నాము. పూర్తిగా చాలా వరకు పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా ఈ వర్చువల్ మాల్లో ఉన్నాయి. సో ఇప్పుడిప్పుడే జనాలంతా కూడా అలవాటు పడుతున్నారు దీంట్లోకి రావడానికి, షాపింగ్ చేయడానికి. ఈవినింగ్ అంటే వీకెండ్స్ వస్తే చాలు జనాలతో కిటకిటలు ఆడిపోతూ ఉండేటువంటి ఈ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా కోవిడ్ తర్వాత కాస్త కూస్తో ప్యానిక్ సిచ్యువేషన్ ఉండడం వల్ల ఎక్కడికక్కడికి ఈ విధంగా ఖాళీగా కనబడుతున్నాయి. మనం అటువైపు చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా మనం చూసుకున్నట్లయితే మాల్స్లో ఉన్నటువంటి ఫ్లోర్స్ అన్నీ కూడా ఎన్ని ఫ్లోర్లో చూసుకున్నా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో కంప్లీట్గా బ్రాండ్స్ అన్నిటికీ బ్రాండ్ షోరూమ్స్ అన్నిటి కూడా ఎక్కడికక్కడ కూడా దాంట్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ దగ్గర నుంచి మొదలుకుంటే అందరూ కూడా చాలా పరిమితి మేర వర్క్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తర్వాత చాలా వరకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకోవచ్చు బ్యాక్ ఎండ్లో లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి ఉన్నారు. సో దీంట్లో పనిచేసే దాదాపుగా ఎక్కువ మంది అంటే 150 పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా చాలా తక్కువ మందితో పనిచేసినటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఓవరాల్గా ఈ షాపింగ్ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు ఈ డిఎస్ఎల్ వర్చువల్ మాల్కి సంబంధించినటువంటి ఓనర్ మన దగ్గర మనోజ్ అగర్వాల్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ అంటే ఇంత పెద్ద మాల్ ఎప్పుడు జనాలతో ఉండేది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వస్తుందని యాజ్ ఎ ఓనర్గా మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంతకుముందు ఎప్పుడైనా? అసలు ఈ సిచ్యువేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన మాల్ చాలా కొత్త మాల్. వి స్టార్టెడ్ ఇన్ నవంబర్ డిసెంబర్ లాస్ట్ ఇయర్ అండ్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఉప్పల్ ఏరియా అంటే ఈస్ట్లో మన ఒక మాలే ఉంది, డిఎస్ఎల్ వర్చు మాల్. ఆ పోస్ట్ కోవిడ్ జనాలు కొంచెం భయం ఉంది. మనం సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకోవాలి, మనం సేఫ్టీ మెజర్ తీసుకోవాలని ఉంది. మనం మాల్ స్టార్ట్ చేసాం విత్ ఆల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. మేము ఆల్ ఎంట్రన్సెస్ శానిటైజర్స్ పెట్టాం, ఆటోమేటిక్. దట్ ఆల్సో యూ నీడ్ నాట్ టచ్, అంటే టచ్ చేసే అవసరం లేదు, మీరు హ్యాండ్ పెడితేనే శానిటైజ్ అయిపోతుంది. కొంతమంది మాస్క్ తీసుకురాకపోతే మేము మాస్క్ ప్రొవిజన్ కూడా పెట్టాము. అండ్ ఆల్ ఎవ్రీవేర్ మార్కింగ్ చేసాము. అన్ని షాప్స్కి ప్రొసీజర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చేసేసి వాళ్ళు గ్రీన్ జోన్లోనే వస్తేనే ఓపెనింగ్ చేయాలని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాం. అంటే వాళ్ళు ఏసీ ఫిల్టర్స్ క్లీనింగ్ చేయాలి, వాళ్ళ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వాలి. జనాలు వస్తే వాళ్ళకి వితౌట్ మాస్క్ పర్మిట్ చేయకూడదు. ఇంకా స్టోర్స్ లైక్ లైఫ్ స్టైల్, హోమ్ సెంటర్ వాళ్ళందరూ ఎవ్రీ ఎంట్రన్స్ దే ఆర్ హ్యావింగ్ అ థర్మల్ చెకింగ్. ఆ థర్మల్ చెకింగ్ మేము కూడా ఫాలో చేస్తున్నాం. సెక్యూరిటీ అట్ ద ఎంట్రన్స్ ఫాలో చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ రిటైలర్స్ కూడా ఫాలో చేస్తున్నాం. సో వీఆర్ డూయింగ్ విత్ ఆల్ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ అండ్ ప్రొసీజర్స్ టు అవాయిడ్ కోవిడ్. మా అభిప్రాయంలో కోవిడ్ అయితే వీ హ్యావ్ టు లివ్ విత్ ద కోవిడ్ నౌ. అంటే మనం భయపడితే మనం పని చేయలేము, మనం ఇంట్లోనే ఉండే పడదు. బట్ లైవ్లీహుడ్ అయితే కొనసాగాలి. అయితే మా అభిప్రాయంలో ఏమంటే మనం యాజ్ పర్ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్, యాజ్ పర్ క్లీన్లీనెస్, హైజీన్తో ముందుకు వెళ్తుంటే అండ్ కొనసాగలపడుతుంది మనకు. అంటే సేఫ్టీ మెజర్కి సంబంధించి ఆటోమేటిక్ మిషన్స్ ఈవెన్ ఎంట్రీ దగ్గర చూసాం. మనం ఎక్కడ కూడా టచ్లెస్ సంబంధించినటువంటి శానిటైజేషన్ మిషన్ చూసాం. కంప్లీట్గా ఎలివేటర్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ టెక్నాలజీని వినియోగిస్తూ మాల్స్ అన్నీ కూడా ప్రస్తుతానికైతే సిద్ధమయ్యాయని చెప్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతుంది.
3 months లాక్డౌన్ తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి సడలింపులు ఇస్తూ పోతుంది ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు స్టేట్ గవర్నమెంట్. బట్ ప్రతిదానికి ఒక కండిషన్స్ అయితే పెట్టారు. సో మాల్స్కి సంబంధించి ఎస్పెషల్గా కొంతమంది వచ్చేటట్టుగా చూడాలి. ఎవ్రీ వన్ షుడ్ బి డిస్ఇన్ఫెక్టెడ్ నేను చెప్పినటువంటి సిచ్యువేషన్లో శానిటైజేషన్ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రతి మాల్లోకి వచ్చేటువంటి వాళ్ళని థరోగా చెక్ చేస్తున్నారు. థర్మోమీటర్ ద్వారా కంప్లీట్గా వాళ్ళ టెంపరేచర్ మెజర్ చేయడం, తర్వాత టెంపరేచర్ కనుక ఎక్కువ ఉంటే వాళ్ళని అలో చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా వరకు షాపింగ్ మాల్ అయితే ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే కోవిడ్ ఇంపాక్ట్ వల్ల ఎవరు కూడా సమూహాలుగా బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి షాప్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒకప్పుడు అంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్, తర్వాత ఇటు సమ్మర్ హాలిడేస్ ఉండడంతో చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసం షాప్స్కి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత పర్చేసింగ్ కోసం షాప్స్కి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు ఎక్కువగా, ఎస్పెషల్గా చూసుకున్నట్లయితే ఈ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి. బట్ ఆ డిమాండ్ అంతా కూడా ఈ సంవత్సరం 2020లో మొత్తం కూడా పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ మాల్కి సంబంధించి సో ఈ మాల్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళు కృష్ణ గారు మనతో పాటున్నారు. ఆయన అడిగి తెలుస్తాం. సార్ ఎట్లా ఉంది సార్? అంటే ఈ సీజన్ అనేసరికి ఏంటంటే చాలా వరకు పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది, సమ్మర్ కాబట్టి హాలిడేస్ కాబట్టి పిల్లలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం వస్తుంటారు. కలకల్లాడుతుండే మాల్ అనేది ఇప్పుడు ఇట్లా అయిపోయిన తర్వాత మీకు అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తారని అనుకున్నారు ఎప్పుడైనా? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ తర్వాత 80 days తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఇప్పట్లో జనాల్లోకి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అది ఏ రకంగా వస్తుందంటే శానిటైజ్ చేయటం, మన కాన్ఫిడెన్స్ మనం ఎంత పెంచుతుంటే అంత పెరుగుతున్నారు జనాలు. ఇప్పుడు మీరు అన్ని రకాలుగా చూడండి, గైడ్ లైన్స్ ఏం ప్రకారం ఉన్నాయో అన్ని రకాలు మేము ఫాలో చేస్తున్నాం. శానిటైజ్ కానీ, నీట్నెస్ కానీ, మాల్ శుభ్రత కానీ అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు మా దాంట్లో ఓపెనింగ్ అయిన రిటైలర్స్ దాంట్లో డిఎస్ఎల్ వర్చువల్ మాల్లో రిటైలర్స్లో 50% ఇప్పుడు ఓపెన్ అయిపోయినాయి. వాళ్ళలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతోంది, ఇంకా మిగతా కూడా పెరుగుతున్నాయి. అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ 15th కానీ వస్తాయని. అంటే ఇంతకుముందు ఎట్లా ఉండే సార్? ఈ టైం వరకు ఈ సీజన్ వరకు చూస్తే ఎట్లా అనిపించేది? అంటే మాల్ తొందరగా ఓపెన్ అయినా కూడా ఎర్లీ ఆన్ స్టాజ్లో చాలా వరకు పికప్ అయినటువంటి మాల్లలో ఇది బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మాల్స్ ఉన్నా ఈ వర్చువల్ మాల్కి వచ్చే జనాలు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్న ఈ ఏరియా డిఎస్ఎల్ వర్చువల్ మాల్ ఈస్ట్ సిటీ హైదరాబాద్లో ఉన్న దాంట్లో ఇది హైయెస్ట్ అండి. ఇది నెంబర్ 1 ఇక్కడ ఉంది గ్రేడ్. ఇక్కడ వచ్చే పబ్లిక్ కూడా ఇప్పుడు నుంచి అలవాటు పడుతుంటే వస్తున్నారు. ఇప్పుడు ఇంకా తెలియాలి ఓపెనింగ్ అయిందని ధైర్యం రావాలి. స్కూల్స్ ఓపెన్ అవన్నీ కాలేజీ లేవు కాబట్టి పిల్లలు కూడా ఎవరిని పంపించట్లేదు. అవన్నీ ఉంటే అవి కూడా రొటేషన్స్ అవుతూ ఉంటాయి. అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది జనరల్గా సార్ అంటే గవర్నమెంట్ కూడా ఇచ్చింది చాలా వరకు, అంటే షాపింగ్ మాల్లో కూడా కొంత ఇన్స్ట్రక్షన్ చేసింది. తర్వాత చిన్న షాప్స్, రీటైల్ షాప్స్ ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ కరెంటు బిల్ల విషయంలో కొంత ఎక్సెప్షన్స్ ఇవ్వాలి, తర్వాత రెంట్స్ కట్టే విషయంలో కొంత ఎక్సెప్షన్స్ ఇవ్వాలి అనేటువంటి, అంటే ఫోర్స్ చేయకూడదు అని చెప్తుంది. ఇంత పెద్ద మాల్ మెయింటైన్ చేయాలంటే మీకు చాలా ఖర్చులు అవుతాయి కదా. ఈ 3 నెలలు కూడా మీరు మెయింటైన్ చేశారు. అంటే మీరేమన్నా అంటే మీ దగ్గరికి ఏమైనా రిక్వెస్ట్ వస్తున్నాయా? చాలా వరకు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ నేషనల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళు అంటే మొత్తం పే చేశారా? ఏమైనా రిక్వెస్ట్ వచ్చాయా? మీరేమంటే ఎలాంటి ఎగ్జామ్షన్స్ ఇస్తున్నారు వాళ్ళని? ఇందులో ఎలాంటి ప్రెషర్ లేదండి. వాళ్ళు రిటైలర్స్ వాళ్ళు హ్యాపీగా ఓపెన్ చేసుకుంటున్నారు. అది మాకు సంతోషకరమైనది. డిఎస్ఎల్ వచ్చిన మాల్లో అది ఉన్న ప్లస్ పాయింట్ అదే. ఫోర్స్ లేదు. అదే అండి. సో ఎన్ని రోజులు పట్టొచ్చు అనుకుంటున్నారు సార్ మీరు జనరల్గా ఇవన్నీ కొంచెం నార్మల్ స్టేజ్కి వచ్చేసరికి? ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఏం సీజన్స్ లేవు కాబట్టి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. వచ్చే నెల శ్రావణ మాసం వస్తే దాంట్లో ఏమైనా వస్తే పికప్ రావచ్చని. సో చూస్తున్నామంటే చాలా వరకు మాల్స్కి సంబంధించి అయితే ఒక హోప్ ఉంది. అంటే ఇంకొక 1-2 monthsలో పూర్తి స్థాయిలో గేరప్ అవుతుంది, కంప్లీట్గా జనాలందరూ వచ్చేస్తారని చెప్తున్నారు. అంటే చాలామంది ఏంటంటే పిల్లలు కానీ పెద్దలు కానీ బయటికి రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకరిద్దరు కొంతమంది మాల్స్లోకి వచ్చుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. బట్ చిన్నపిల్లలతో బయటికి రావాలంటేనే ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. సో దానికి అనుగుణంగానే సో మాస్క్ ధరించి శానిటైజేషన్ చేసుకుంటూ జనాలందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. సో ఓవరాల్గా సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఎక్కడికక్కడ మాల్స్ అన్ని కూడా పూర్తిగా శానిటైజేషన్ తోటి డిస్ఇన్ఫెక్ట్ చేసినటువంటి టన్నెల్స్ పెట్టారు. సో చాలా వరకు మాల్స్ అన్ని కూడా ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్ని ఫ్లోర్లో చూసుకున్నట్లయితే ఈ మాల్లో చూసుకున్నట్లయితే మొత్తం 6 ఎలివేటర్స్ ఉన్నాయి. 3 పైకి 3 కిందికి ఉండేవి. బట్ ఆల్టర్నేట్గా నడిచేవి నార్మల్ టైంలో. ఇప్పుడైతే మొత్తం ఎలివేటర్లన్నీ కూడా ఒక వైపు వెళ్ళాలి, ఇంకొక వైపు నుంచి దిగాలి. అంటే ఎక్కడ కూడా సమూహాలుగా కాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
పూర్తి స్థాయిలో డిఎస్ఎల్కి సంబంధించినటువంటి వర్చువల్ మాల్లో ఉన్నాము. నియర్ బై ఉప్పల్లో చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ ఈ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనం ఒక ఫుడ్ కోర్ట్లో ఉన్నాం. మొత్తం 6 ఫ్లోర్స్ ఉన్నటువంటి ఈ మాల్లో చూసుకున్నట్లయితే ఒక ఫుడ్ కోర్ట్లో ఉన్నాం. ఫుడ్ కోర్ట్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా కంప్లీట్గా ఎక్కడికక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు కంప్లీట్గా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య గ్యాప్ ఉండే విధంగా ఆల్మోస్ట్ 1 మీటర్ గ్యాప్ ఉండే విధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పూర్తిగా ఫుడ్ స్టెప్స్ సంబంధించినటువంటి స్టిక్కర్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక వైపు చూసుకోవచ్చు అంటే 6 ఫీట్ కోవిడ్ 6 ఫీట్ ప్రాక్టీస్ సోషల్ డిస్టెన్సింగ్ సంబంధించినటువంటి బోర్డులు కూడా పెట్టారు. తర్వాత ఇంతకుముందు దగ్గర ఒక 200 మంది సిట్టింగ్ ఉండే విధంగా ఉండేటువంటి ఈ ఫుడ్ కోర్ట్ అంతా కూడా ఒక టేబుల్కి వచ్చేసి 8 పీపుల్ కూర్చునే విధంగా ఏర్పాట్లు ఉండేవంట. ఇప్పుడు మొత్తం 2 టేబుల్స్ని ఈ విధంగా జాయిన్ చేసి ఓన్లీ 2 పీపుల్ మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఖచ్చితంగా అంటే ఈ మాల్కి సంబంధించిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ షాప్స్ పెట్టినటువంటి వాళ్ళకి పాస్ చేయడం జరిగింది. ఏంటంటే సో కంప్లీట్గా ఎవరైతే శానిటైజేషన్కి సంబంధించి కానీ సోషల్ డిస్టెన్స్ సంబంధించి కానీ ప్రాపర్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. తర్వాత టేబుల్స్ కూడా చాలా దూరంగా ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తేనే వాళ్ళకి పూర్తి స్థాయిలో దీంట్లో వాళ్ళు షాప్ కానీ ఫుడ్ కోర్ట్ కానీ ఓపెన్ చేసుకునేటువంటి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. సో చాలా వరకు చూసుకోవచ్చు బాస్కిన్ రాబిన్స్ కానీ కేఎఫ్సీకి సంబంధించి కానీ చాలా వరకు చూసినట్లయితే ఎక్కడ కూడా జనాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే 1-2 అంటే ఇన్ని ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే దగ్గర దీంట్లో ఒక 10 నుంచి 12 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఉడిపి తర్వాత మెక్డొనాల్డ్స్ సంబంధించి అన్నీ చూసుకున్నా సరే ఈ విధంగా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సరే ఒకరిద్దరు మాత్రమే బయటకు వచ్చి ఫుడ్ తింటున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. సో చాలా వరకు మాల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా ఇలా ఖాళీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. సో అంటే చాలా మందిలో కూడా ఒక రకమైనటువంటి 3 మంత్స్ తర్వాత ఒక ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చినటువంటి పరిస్థితులలో బయటికి వెళ్ళాలి ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళి తినాలంటే కూడా కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ ఫుడ్ కోర్ట్కి సంబంధించి ఈ వర్చువల్ మాల్కి సంబంధించినటువంటి హెడ్ ఇక్కడ ఉన్నారు సాగర్ గారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో सिचुएशन कैसा है सर? 3 महीने के बाद माल्स ओपन हुआ, सो कैसे यहाँ पर सोशल डिस्टेंस के लिए सैनिटाइजेशन के लिए कौन सी इंस्ट्रक्शंस आप शॉप्स वालों को जारी किया? On daily basis from morning to evening, from social distancing marking which we have seen earlier, from that to the sanitization of clothes, shoes and every merchandise or item being sold in the mall. And if the tenants are not following the guidelines which are shared by government, we are not letting them open the store. So you can see there are really minimal stores which are open. This is the reason why we are doing that. And those tenants are now doing the sanitization process in place and they will be open soon. By Friday we are hoping to open other tenants as well. Sensitive place where a lot of people gather. You can see behind me we have, like, instead of having 500 seating we have reduced to 200 so that all the time we maintain social distancing and food court and counters managed by food operator has to be handled at 100% care, and customer to have food in our food court with 100% safety, that we are taking care. So that is why behind me you see most of the counters are vacant, because the sanitization process is still going on. The exhaust cleanings to counter cleanings, changing of cutlery from the reusable to disposable ones, so all those things are in place. Right now we have a KFC, McDonald's, Baskin Robbins which are open, which don't use a cutlery as such, and they have completed all their sanitization process in the mall. సో చూస్తున్నాం అంటే దాన్ని చెప్పినట్టుగా మెక్డొనాల్డ్స్ కానీ కేఎఫ్సీ బాస్కిన్ రాబిన్స్ సంబంధించి కానీ అంటే రెగ్యులర్గా యూసేజ్ చేసేటువంటి ఏవైతే కట్లరీస్ ఉంటాయో ఆ కట్లరీస్ అన్నీ కూడా యూజ్ అండ్ త్రో కైండ్ ఆఫ్ అంటే డిస్పోజబుల్ కైండ్ ఆఫ్ కట్లరీస్ని యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో అందుకే అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇలాంటి వాటికి అలౌ చేస్తున్నాము. సో ఇంకొద్ది రోజుల తర్వాత అంటే కొంచెంగా ఇప్పుడిప్పుడే జనాలందరూ కూడా ఫుడ్ కోర్ట్స్కి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ విధంగానే శానిటైజేషన్ తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాల్స్ని ఓపెన్ చేస్తున్నాం. ఎస్పెషల్గా ఫుడ్ కోర్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాం. సో కంప్లీట్గా చాలామంది జనాలందరూ కూడా గుమ్ములు కూడా వస్తుంటారు కాబట్టి ఫుడ్ కోర్ట్ల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద షాపింగ్ సంబంధించి అంటే గార్మెంట్ సంబంధించినటువంటి మేజర్ రిటైల్ బ్రాండ్స్ ఉన్నాయి. సో రిటైల్ బ్రాండ్స్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఇక మనం ఫుడ్ కోర్ట్లకు సంబంధించినటువంటి శానిటైజేషన్ కానీ అక్కడికి వచ్చేటువంటి జనాలు ఎలా వస్తున్నారు ఏంటి అనేది చూసాం. సో రైట్ నో మనం రిటైల్ షాప్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నాము. దాదాపుగా 110 రిటైల్ షాప్స్ వరకు దీంట్లో లొకేట్ చేయడం జరిగింది. ఈ వర్చువల్ మాల్లో చూసుకున్నట్లయితే పూర్తిగా షాప్స్, రిటైల్ షాప్స్ అంటే కూడా ఈ విధంగా ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు ఏంటంటే ప్యానిక్ సిచ్యువేషన్లో ఉండడం చేత పూర్తిగా అందరూ భయపడుతున్నారు. ఎవరైనా బయటికి రావాలంటే కూడా రానటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతున్నాయి. అంటే ప్రతి షాప్లో చూసుకున్నట్లయితే కంప్లీట్గా శానిటైజేషన్కి సంబంధించి కానీ పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ అయితే COVID-19కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రతి షోరూమ్కి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు హోమ్ సెంటర్కి సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా సేఫ్ పిక్, తర్వాత మాస్కెట్ టాస్క్, తర్వాత 2 మీటర్స్ వే ఈజ్ ద న్యూ వే అంటూ అంటే ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ప్రతి షాప్ ముందు కూడా ఈ విధంగా పెట్టడం జరిగింది. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా పూర్తిగా ఇక్కడ స్టెప్స్కి సంబంధించినటువంటి సింబల్స్ వేయడం జరిగింది. అయితే షాప్స్ అయితే చాలా వరకు ఏదైనా నెసెసిటీ ఉంటేనే, అంటే షాపింగ్ చేయాలనుకుంటే నెసెసిటీ ఉంటేనే, లేదా గ్రోసరీకి సంబంధించినటువంటి షాప్స్ కూడా కొన్ని ఉండడం చేత వాళ్ళ హౌస్ హోస్ట్కి సంబంధించి కూడా తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో నెసెసిటీ ఉంటే కానీ బయటకు రానటువంటి పరిస్థితి పెద్ద పెద్ద మాల్స్లో కనబడుతుంది మనకు. ఈజీ బైక్ సంబంధించి చూసుకున్నా కూడా, అరీలియాకి సంబంధించి చూసుకున్నా, బీబీఐకి సంబంధించి చూసుకున్నా, అంటే ఎక్కడికక్కడ కూడా నార్మల్ టైంలో చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి జనాలతో ఉండేటువంటి షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. కాస్త కలతప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో బిల్స్ పే చేయాలి, తర్వాత డైలీ వాళ్ళ రొటీన్ కార్యక్రమాలు కొనసాగించాలి అంటే ఖచ్చితంగా షాప్స్ ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. చాలా వరకు షాప్లో చూసుకున్నట్లయితే ఒకప్పుడు దాదాపుగా 10 నుంచి 20 మంది వర్క్ చేసేటువంటి ఉండేటువంటి షాప్స్ కూడా దాదాపుగా అందులో 50% వర్కర్స్తో నడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తర్వాత మొన్నటి వరకు కొన్ని మాల్స్లలో ఇక్కడ కూడా డిస్కౌంట్స్ అయితే కనబడలేదు. బట్ ఇప్పుడు చూస్తే స్టీల్ డీల్స్ అని చెప్పేసి పూర్తి స్థాయిలో, భారీ స్థాయిలో డిస్కౌంట్స్ ఇస్తున్నటువంటి బోర్డ్స్ కూడా మనకు దర్శనం ఇస్తున్నాయి. ఇక రిటైల్ సెగ్మెంట్ సంబంధించి వర్చువల్ మాల్కి సంబంధించినటువంటి శ్రేణి మనతో పాటున్నారు. సో హౌ ద సిచ్యువేషన్స్ ఆర్ రైట్ నౌ ఇన్ రిటైల్ షాప్స్? See, right now stores are getting operational one by one, so it is not an easy task that a retailer can start from day one because they were affected badly as well as the mall also. So biggest problem is for them is operational related, wherein they are unable to source their staff. So staffing is one of the biggest issues which they are trying to resolve. Whoever has resolved, like see, national brands and our anchor brands are all operational apart from cinema and entertainment. So they are able to get the staffing, and staffing is done as per the SOP and guidelines issued by the state of Telangana as well as the central government. So they are mainly maintaining below 50% of staffing. So that is the guideline. And if you could go back, all people who are entering the mall are being scrutinized with temperature checks, entry and exit points as well. Inside the mall also we are doing the same. So all precautionary methods are being done. So the whole concept of a mall or a retail format is retailer sentiment, because if you see, people come to the mall just not for shopping, they come for a relaxation, they come for shopping, they come for food, they come for spending some leisure time with their family. So we need to do activities which ensures that people feel safe and they start coming back to the mall like how it was before. Yes, it will take little time because government restrictions are there for crowd gathering. Yes, it is there. At least 80% of our stores getting back to normal operations. సో చూస్తున్నామంటే చాలా వరకు బ్రాండ్స్ అన్నీ కూడా మళ్ళీ అంటే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. చాలా వరకు షాప్స్కి అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడంతో ఎక్కడికక్కడ కూడా షాప్స్ అన్ని తెరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సో మనం చూసుకోవచ్చు అంటే హోమ్ సెంటర్కి సంబంధించినటువంటి షాప్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే తెరుచుకున్నాయి. చాలా వరకు ఆఫర్లు కనబడుతున్నాయి. సో ఒకప్పటిలాగా మళ్ళీ మాల్స్ అన్నీ కూడా జనాలతో రన్నింగ్ కావాలి అంటే ఖచ్చితంగా ఇలా ఆఫర్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ స్టోర్ చూస్తే అయితే కంప్లీట్గా ఖాళీ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. సో జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ వరకు పూర్తి స్థాయిలో దీంట్లో ఉన్నటువంటి షాపింగ్ మాల్ బ్రాండ్స్ అన్నీ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి, ప్రజలందరికీ చేరువవుతాయి. బట్ పూర్తి స్థాయిలో ఈ విధంగా సేఫ్టీ నామ్స్ ఉపయోగిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి మనకి రిటైల్ షాపుల దగ్గర కనబడుతోంది.
సో మొత్తం మీద లాక్డౌన్ దెబ్బకి మాల్స్ తెరుచుకున్నా సరే కస్టమర్లు మాత్రం కరోనా దెబ్బకి షాపింగ్ చేసేటువంటి పరిస్థితులు మనకు కనబడటం లేదు. సో పూర్తి స్థాయిలో మొత్తం మాల్స్ అన్ని ఓపెన్ అయ్యి పూర్తిగా రిట్రైవ్ కావాలంటే దాదాపుగా మరొక 3 నెలలు పట్టేటువంటి అవకాశం ఉంది. ఒరిజినల్ ప్రసాద్తో రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ.